చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఆల్ ఆఫ్ ఎ సడెన్ 'దిగ్విజయ్ సింగ్' గారు ఆర్ఎస్ఎస్‌ని పొగుడుతున్నారేందని. 'దిగ్విజయ్ సింగ్' అనే వ్యక్తి ఒక తలపండిన రాజకీయ నాయకుడు. తన అవసరాలు తీర్చుకోవడానికి, తన పరపతి పెంచుకోవడానికి, తన పనులను చక్కబెట్టుకోవడానికి ఏమన్నా జేయడానికి రెడీ అయ్యే వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క మాటలను మనం యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఎవ్వరన్నా 'ఒసామా బిన్ లాడెన్' లాంటి క్రూరుడిని పట్టుకొని 'ఒసామాజీ' అంటారా? మత విద్వేషాలు పెంచి భారతదేశం లోపల, శ్రీలంక లోపల, బంగ్లాదేశ్ లోపల తీవ్రవాదులు తయారు కావడానికి కారణమైన జాకీర్ నాయక్‌ని పట్టుకొని నువ్వు పీస్ సింబల్‌వి అని పొగుడుతారా? ఇంకొక కామెడీ తెలుసా? 26/11 అనేది ఆర్ఎస్ఎస్ యొక్క కుట్ర అని 26/11 ఆర్ఎస్ఎస్‌కి సాజిష్ అనే బుక్‌ని అజీజ్ బర్నీ అనేటోడు రాస్తే మనోడే లాంచ్ చేసిండు. ఆ బుక్‌కి చాలా ప్రచారం చేసిండు. 1966, 69 మధ్యన ఏర్పాటు చేసిన కపూర్ కమిషన్ ఆర్ఎస్ఎస్‌కి గాంధీ యొక్క హత్యకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. కానీ 'దిగ్విజయ్ సింగ్' గారు ఎన్నో సార్లు ఆర్ఎస్ఎస్ గాంధీని చంపింది అని ఇన్సిన్యూయేట్ చేసుకుంటూ మాట్లాడిండ్రు. ఇక్కడ ఏం జరుగుతుంది? అతను ఆర్ఎస్ఎస్ భుజాల మీద గన్ను పెట్టి కాంగ్రెస్ పార్టీని కాలుస్తున్నాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన భార్యకు తన ఫ్రెండ్ యొక్క భార్యను పరిచయం చేసుకుంటూ ఆమె చాలా మంచిది, నెమ్మదస్తురాలు, మంచి కంపాషనేట్ పర్సన్, జాలి, దయ, కరుణ అన్నీ ఉన్నాయి ఈమె దగ్గర. ఆడవాళ్ళంటే ఇట్లుండాలి అని ఆమెను ఆకాశానికి ఎత్తేసుకుంటూ పొగుడుకుంటూ మాట్లాడుతున్నాడనుకోండి. అక్కడ ఏం జరుగుతున్నట్టు? ఇండైరెక్ట్‌గా తన భార్యకి ఇట్లా ఉండమని చెప్తున్నాడు. రెండోది దెప్పి పొడుస్తున్నాడు. ఇక్కడ కూడా గదే జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క కీలక నాయకులకు ఇండైరెక్ట్‌గా సిగ్నల్స్ ఇస్తున్నాడు. మన పార్టీ లోపల గూడా కింది నుండి వచ్చే వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. కొంచెం గవర్నింగ్ స్టైల్ మారాలి. ఎందుకంటే 2014 సంవత్సరం తర్వాత నుండి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిండ్రో, ఈ పాత లీడర్‌లను కొద్దిగా పక్కకు పెట్టేసిండ్రు. అప్పటి నుండి వీళ్ళు ఒక 23 మెంబర్స్‌గా గ్రూప్‌గా మారి చాలా రకాలుగా మదన పడుకుంటూ అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళ యొక్క అసంతృప్తిని వెలిబుచ్చుకుంటా తమ యొక్క ప్రెజెన్స్‌ని తెలియబరుస్తా ఉంటారన్నట్టు.